హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఆప్రికాట్ డిలైట్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో ముందు రోజే సోక్ చేసుకున్న ఆప్రికాట్స్ తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. అయిపోయి 5 minutes తర్వాత 1/4 cup ఆఫ్ షుగర్ వేసుకోవాలి. సో 1 cup ఆఫ్ ఆప్రికాట్స్కి నేను 1/4 cup ఆఫ్ షుగర్ వేసుకుంటున్నా. సో షుగర్ అంతా బాగా మిక్స్ అయ్యి ఆప్రికాట్స్ మెత్తగా అయినంత వరకు మనం కాసేపు బాయిల్ చేసుకోవాలి. సో షుగర్ అంతా కరిగిపోయి షుగర్ సిరప్లా ఫామ్ అయ్యే టైంకి ఆప్రికాట్ కూడా బాగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మ్యాష్ చేసుకోవాలి ఆప్రికాట్ని. సో ఒక పేస్ట్ లాగా మ్యాష్ చేసేసుకోవాలి ఈ టెక్స్చర్లో. ఇది ఆల్మోస్ట్ ఒక హల్వా టెక్స్చర్లో స్మాష్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం ఒక బౌల్లో బ్రెడ్ స్లైసెస్ ఆర్ కేక్ స్లైసెస్ని అరేంజ్ చేసుకుందాం. అరేంజ్ చేసుకుని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ ఆప్రికాట్ పేస్ట్ని అప్లై చేసుకుందాం. మొత్తం అన్ని స్లైసెస్కి ఈవెన్గా అప్లై చేసుకుందాం. సో కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఆప్రికాట్ పేస్ట్ని అప్లై చేశాక పైన మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ బ్రెడ్ స్లైసెస్ ఆర్ కేక్ స్లైసెస్ని అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని వేయాలి. ఈ కస్టర్డ్ యాజ్ పర్ ప్యాక్ నేను చేశాను. సో మనం అలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని క్లింజ్ ర్యాప్ చేసి ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 cup ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. టూ tablespoons ఆఫ్ మిల్క్ పౌడర్ వేసుకుని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకున్నాక 2 tablespoons ఆఫ్ షుగర్ వేసుకోవాలి. షుగర్ బాగా డిజాల్వ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్, ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒక 2 to 3 tablespoons వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ బదులు మనం విప్పింగ్ క్రీమ్ అయినా యూస్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకుని ఈ మిల్క్ మిక్స్చర్ని కూడా ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. టూ hours తర్వాత ఇందాక అరేంజ్ చేసుకున్న కేక్ స్లైసెస్ని ఒక స్లైస్ని మనం బౌల్లో తీసుకుని మనం చేసుకున్న మిల్క్ మిక్చర్ని పైన వేసుకోవాలి. సో ఈ డెజర్ట్ అనేది ఆ మిల్క్ మిక్చర్ పైన వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. రెండు కలిపి తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది. సో ఈ మిల్క్ మిక్చర్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. అంతే, రెస్టారెంట్ స్టైల్లో ఆప్రికాట్ డిలైట్ ఇంట్లోనే ఎలా చేయాలో చూసేసాం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.